కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా వివిధ కోర్సులు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలని సూచించారు. సచివాలయంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ తో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ ను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులు అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలన్నారు. గేమ్ చేంజర్లుగా మారనున్న లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ లాంటి రంగాల్లోనూ కొత్త కోర్సులు రావాలని సూచించారు. క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రంలో మొట్టమొదటగా కోర్సును ప్రారంభించడంపై ఆంధ్ర యూనివర్సిటీని సీఎం అభినందించారు. ఏపీలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా పోటీ పడాలని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి యూనివర్సిటీకి ఏదో ఒక పారిశ్రామిక సంస్థ అనుసంధానమై ఉండేలా చూడాలని సూచనలు చేశారు. ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను అందిపుచ్చుకునేలా ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు వివిధ పాఠ్యాంశాలు మార్పు చేయడంతో పాటు కెరీర్ బిల్డింగ్ జరిగేలా ఉండాలన్నారు. విద్యార్థులకు కొత్త ఆలోచనలు వచ్చేలా ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. దానికి స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్గా పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. గడిచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, స్వయం ఉపాధితో పాటు ఎంఎస్ఎంఈల ద్వారా కూడా ఉపాధి వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో రీస్ట్రక్చర్ చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు.